దేవాలయం చాలా పవిత్రమైనది. దేవాలయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. ఇంతటి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి. అప్పుడు మాత్రమే దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దేవాలయంలో మనం తెలియక చేసే కొన్ని తప్పుల వలన దేవునికి ఆగ్రహం కలుగుతుందని, దేవుని ఆశీర్వాదం లభించపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటామని. కాబట్టి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి విధి విధానాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గుడికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి పుష్పాలను సమర్పించి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయని కొట్టాలి. అయితే మనలో చాలా మందికి త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. అలాంటి వారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి చిప్పలో పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలని మీ మనసులో కోరుకోవాలి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అయితే ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు ముట్టుకోకూడదట. ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనస్సులోని దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి. అయితే మనలో కొంతమంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. అయితే పొరపాటును కూడా గుడి వెనక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదట. ఎందుకంటే గర్భగుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట. కాబట్టి గుడి వెనుక భాగాన్ని ముట్టుకుంటే రాక్షసులను నిద్రలేపినట్టే అవుతుంది. దేవాలయంలో దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు. కొంచెం పక్కగా నిలబడి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇక శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. శివాలయంలో కేవలం అర్ధ ప్రదక్షిణ చెయ్యాలి. శివాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి. విభూదిని ధరించిన వారికి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శివాలయంలో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి నడవకూడదట. గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలపైన శతగోపురం పెట్టించుకోవాలి. ఎందుకంటే శతగోపురం పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి తలపైన శతగోపురం పెట్టేటప్పుడు మీ మనసులోని ఏదైనా కోరికను కోరుకోవాలి. మీ కోరికలన్నీ నేరుగా విష్ణు పాదాల దగ్గరకు చేరుతాయి. దేవుని గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు విడివిడిగా తీసుకోవాలి. అయితే కొంతమంది తీర్థం తీసుకోగానే ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. అలా అస్సలు చేయకూడదట. గుడిలో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత దేవాలయంలో 2 నిమిషాలు కూర్చోవాలి. గుడిలో దేవుని దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి. గుడి నుండి నేరుగా మన ఇంటికి వెళ్తే మన ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. కాబట్టి పొరపాటును కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. లేదంటే సగం పుణ్యం అంతా వాళ్ళకే లభిస్తుంది. ఇంట్లోకే వెళ్ళి దేవునికి నమస్కారం చేసుకోవాలి. గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలా మంది గోత్రం పేరుతో అర్చన చేయించుకుంటారు. కానీ మీ గోత్రంతో పాటుగా మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి. అప్పుడే మీ అర్చనలకు పుణ్య ఫలితం లభిస్తుంది. గుడికి వెళ్ళిన చాలా మంది భక్తులలో గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు. కానీ పొరపాటును కూడా దేవుని విగ్రహాలను ముట్టుకోకూడదు. వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దైవానుగ్రహం విగ్రహాలు అపవిత్రం అవుతాయి. కాబట్టి దేవాలయానికి వెళ్ళిన భక్తులు భక్తి పూర్వకంగా దేవుణ్ణి దర్శించుకుంటే సరిపోతుంది. అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకూడదు. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మరియు బ్రహ్మచార్యుడు కాబట్టి మహిళలు తాకకూడదని నమ్మకం. అలాగే చాలా మంది భక్తులు ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కిందనే అణచివేస్తాడట. ఇక దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గంటను మోగించాలి. కుడి చేత్తోనే 3 సార్లు గంటను మోగించాలి. ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే భక్తులు స్వామివారికి ప్రీతికరమైనది తులసిమాలను తీసుకువెళ్ళాలి. తులసిమాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు మాత్రం మోకాళ్ళపైన వంగి నుదురును నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేసుకోవాలి. ఇక ఆడవారు పొరపాటును కూడా సాష్టాంగ నమస్కారాన్ని చేయకూడదు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయమైన వస్త్రాలను ధరించాలి. ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే దేవాలయంలో ఉన్న గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చును. గోమాతకు ఆహారం తినిపించిన మరియు గోవుకు ప్రదక్షిణలు చేసిన 3 దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మరణానికి సంబంధించిన విషయాలను దేవాలయంలో మాట్లాడకూడదు. అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలను కూడా గుడిలో మాట్లాడకూడదు.
పొరపాటును కూడా దేవాలయంలో ఇట్లాంటి విషయాలను చర్చించకూడదు. దేవాలయానికి వెళ్తే భక్తులు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి. ఉట్టి చేతులతో దేవాలయానికి వెళ్ళకూడదు. దేవాలయంలో గట్టిగా మాట్లాడడం, గట్టిగా నవ్వడం చేయకూడదు. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదట. దేవాలయంలో ఆవలించడం లేదా తుమ్మడం అస్సలు చేయకూడదు. ఒకవేళ ఆవలింతలు వస్తే నోటిపైన చెయ్యి అడ్డు పెట్టుకోవాలి. గుడి నుండి బయటికి వచ్చాక దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి. మాంసాహారాన్ని తిని దేవాలయానికి వెళ్ళకూడదు. ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. తలపాగా ధరించి గర్భగుడిలోకి వెళ్ళకూడదు. దేవాలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే మీ పుణ్యం వెంటనే నశించిపోతుంది. గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. మీ ఇంట్లో కొంచెం సేపు కూర్చొని తర్వాత కాళ్ళను కడుక్కుంటే మంచిది. దేవాలయ ప్రాంగాన్ని శుభ్రంగా ఉంచాలి. గుడిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా మీపై ఎల్లవేళలా ఉంటుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.